ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అందరికీ నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు పంచమ భావంలో ఇంకొక కోణం గురించి చెప్పుకోవాలి. మహర్షులు మనకు అందించిన గొప్ప వరం ఈ జ్యోతిషాస్త్రం. ఫ్రెండ్ ద్వారా వ్యాపారము, ఫ్రెండ్ ద్వారా ఏదో పార్ట్నర్షిప్ పెట్టి మోసపోవడం జరుగుతుంది కొంతమందికి. అది 1% పీపుల్ జరుగుతుంది. దాని నుంచి తప్పించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు చాలా బాగుంటారు. ఫ్రెండ్షిప్ అని రకరకాల కలిసి చేయడం, కలిసి తిరగడం, మనం చాలా పెద్ద పెద్ద ప్రముఖుల లైఫ్ స్టైల్స్లో కూడా చూసాం మనం. ఇది పూరి జగన్నాథ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైఫ్లో కూడా ఫ్రెండ్స్ అని బాగా నమ్మితే వాళ్ళు మొత్తం ఇబ్బంది కూడా పెట్టినట్టు అతని జీవితంలో సన్నివేశాలు చెప్పడం జరిగింది. ఎందుకు అలా జరుగుతుంది అసలు యాక్చువల్గా చూసినట్లయితే? పంచమము అంటారు క్రియేటివిటీ. పంచమంలో క్రియేటివిటీ ఉంటుంది. పంచమంలోనే ఫ్రెండ్స్ ఉంటారు. పంచమంలోనే రుణరోగ శత్రువుల నుంచి బయటపడేసే యోగం ఉంటుందని మనం చెప్పుకున్నాం. కానీ అలాంటి పంచమమే పాడైపోతే, అందుకే చూడండి, ఎప్పుడైనా మనకి హెల్త్ ఇష్యూ వచ్చినా లేదా ఒక క్లాస్మేట్ చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్ ఎవరైనా కనబడ్డా మనకు తెలియని ఆనందం వస్తుంది. చూడండి, ఎలా ఉన్నావు, ఏమిటి, ఆనందం కలుగుతుంది మనకి. ఒక ఫ్రెండ్లీ నేచర్లో ఉన్న ఆనందం కలుగుతుంది. ఆ పంచమ భావం ఏదైతే ఉందో అది గనక పాడైతే గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్ ద్వారా మోసపోతాడు ఆ వ్యక్తి. జ్యోతిషాస్త్రం ద్వారా దీన్ని మనం డిటెక్ట్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. బాబు అడుగుతుంటారు కొంతమంది వచ్చి, ఏమండి మా ఫ్రెండే, ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో ఒక వెంచర్ వేద్దాం అనుకుంటున్నాం, లేదా కోల్డ్ ఫారం పెడదాం అనుకుంటున్నాం, ఒక బిజినెస్, స్కూలు, రకరకాలు ఉంటాయి. అప్పుడు పంచమ భావం ఫ్రెండ్తో చేస్తున్నానంటే పంచమ భావాన్ని తీసుకోవాలి. ఎలా ఉంది? ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్కి లాభం ఉంది, ఇతనికి లాభం ఉంది, ఫైన్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్ రూపంలో వచ్చిన శత్రువు అవుతాడు. అక్కడ చాలామంది లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, ఒరిజినల్ ఫ్రెండ్స్ ఎప్పుడు అలా చేయరు. ఫ్రెండ్ ఒక వరం చెప్పాలంటే. ఎందుకంటే ఫ్రెండ్తో అన్నీ మనం షేర్ చేసుకుంటాం, అన్నీ, ఎవ్రీథింగ్. వాళ్ళు చేసినటువంటి తప్పులు, ఒప్పులు, పిచ్చి పనులు అన్నీ షేర్ చేసుకుంటాం. ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తాడు ప్రతిదీ. ఫ్రెండ్ అవన్నీ విన్నా కూడా వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే చూస్తూ ఉంటాడు ఫ్రెండ్. అరే ఇవన్నీ సహజం, నాతో చెప్పుకున్నాడు కదా, గ్రేట్ అని ఫీల్ అవుతుంటాడు. కానీ ఫ్రెండ్ ముసుగులో వస్తారు కొంతమంది మన లైఫ్లోకి. ఫ్రెండ్ ముసుగులో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే కారకత్వాలు కొన్ని ఉంటాయి. అటువంటిది జాతచక్రంలో కనబడుతుంది, గుర్తుపెట్టుకోండి. మహర్షి మనకు అందించిన గొప్ప వరం. ఆ ముసుగులో వచ్చిన ఫ్రెండ్ని తప్పించుకోలేడు మనిషి. అప్పుడు ఎవరు తప్పించగలుగుతారంటే, జాతచక్రంలో ఈ కాంబినేషన్ ఉంది అన్నప్పుడు ఫ్రెండ్స్తోని మీరు ఫ్రెండ్షిప్ చేయడం వరకు మీకేమీ ఇబ్బంది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్షిప్లో ఒక లెవెల్ దాటుతారు వాళ్ళు. ఇద్దరు కలిసి ఏదో చేస్తారు, డబ్బులు పెడతారు. నీకెందుకు, నేను ఉన్నాను కదా, నువ్వు డబ్బులు పెట్టి నేను చూసుకుంటా అంటాడు. తీరా పెట్టిన తర్వాత నష్టం వచ్చింది అంటాడు. మనకు ఆ లెక్కలు తెలియవు, ఏదో సాఫ్ట్వేర్ అంటారు, ఏదో లెక్కలు చూపిస్తారు, ఏదో పోయింది అంటారు. నిజంగానే కొంతమందికి పోతాయండి. నేను అందరి విషయంలో అనట్లేదు. నిజంగానే జెన్యూన్గా ఫ్రెండ్గానే వచ్చి నిజంగానే పాపం ఇద్దరు ఫ్రెండ్స్గా బిజినెస్లు పెట్టి ఎవరో మోసం చేయకుండా నష్టపోయిన వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా, మోసం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నిజంగానే పాపం జెన్యూన్గా పాపం వాళ్ళు బాగుపడాలి, నా ఫ్రెండు బాగుపడాలని చెప్పని వచ్చి బిజినెస్లు పెట్టి పాపం వాళ్ళ టైం బాగోకో, అప్పుడున్న పరిస్థితులు బాగోకో, అప్పుడు మార్కెట్ బాగోకో పాపం ఇద్దరూ నష్టపోతారు. అలాంటి ఫ్రెండ్స్ విడిపోరు కూడా. మళ్ళీ కొంతమంది ఆత్మన్యూన్యత భావంతో విడిపోతారు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఇక్కడ ఫ్రెండ్ ద్వారా ఇబ్బంది వచ్చే కారకత్వాలు వేరే ఉంటాయి జాతచక్రంలో. అప్పుడు జాతక చక్రంలో 5th హౌస్, 5th లార్డ్ బుధుడు ఎలా ఉన్నాడు, దశలే నడుస్తున్నాయి, అవి గనక నెగటివ్గా వస్తున్నాయి మీ జాతచక్రంలో అన్నప్పుడు మీరు వాటి జోలికి వెళ్ళకపోవడం ఉత్తమాతి ఉత్తమం. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రూట్లో నుంచి జాతక చక్రంలో చూపిస్తూ ఉంటుంది. ఈ రూట్లో వెళ్ళావా ఇరుక్కుపోతావు, ఈ రూట్లో వెళ్ళావా ఇరుక్కుపోతావు, ఈ రూట్లో వెళ్ళావా సేఫ్లో ఉంటావు అని చక్రం అది చూపిస్తుంది మీకు. ప్లానెట్ వెరీ క్లియర్గా చెప్తుంది. అలా వెళ్ళి ఇరుక్కుపోతుంటారు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మన బుద్ధి మేలుకోవాలి. విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు రెగ్యులర్గా చాంటింగ్ ఆర్ వినడం చేస్తూ ఉంటే ఈ ఉచ్చులో పడకుండా విష్ణువు స్థితికారకుడు మిమ్మల్ని కాపాడతాడు. అమ్మవారు
రక్షిస్తుంది తల్లిలాగా, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు సందేహం కలగొచ్చామండి, మేము రోజు చదువుతున్నాము అయినా పోయి ఇరుక్కున్నాం అంటూ ఉంటారు కొంతమంది. నేను అనేది ఏంటంటే ఆ అర్థం తెలుసుకొని చదవండి, మనస్ఫూర్తిగా చదవండి, ఖచ్చితంగా కాపాడుతుంది. చదువుతూ ఉంటాం, ధ్యాస వేరే దగ్గర ఉంటుంది, బయటపడరు. చదువుతాము కానీ దాని తర్వాత ఆలోచనలన్నీ నెగిటివ్లు తిరుగుతూ ఉంటాయి, ఇబ్బంది మీకు పోదు. మీరేంటంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా పంచమాధిపతి రత్నం పెట్టేసుకుంటాం. పంచమాధిపతి కదా, లగ్న పంచమ భాగ్యాధిపతులు రత్నాలు పెట్టుకోవచ్చు అంటారు, అది రూల్ ఉంది కదా పెట్టేసుకుంటాం అంటారు. కానీ ఒక్కొక్కసారి ఆ పంచమాధిపతే శత్రువు అవుతాడు ఒక్కోసారి. అందుకే చూడండి, పంచమం అంటే సంతానం కదా, పిల్లలే శత్రువులు అవుతారు కొంతమందికి. తండ్రే కొడుకుతో ఇబ్బంది పడ్డాడు, కన్న కొడుకు తండ్రిని రోడ్డు మీద పడేసారు, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి పిల్లలే శత్రువులు అవుతారు, వాళ్ళకి పంచమం పాడవుతుంది, ఫ్రెండ్స్ ద్వారా పిల్లల ద్వారా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ రెండు చేసుకుంటూ ఆ గ్రహం ఎవరైతే వేటి ద్వారా అయితే ఇబ్బంది పడుతున్నామో, ఏ గ్రహం అయిందో దానికి సంబంధించి దానం ఇవ్వాలి. రత్నాలు ధరించడం కాదు, దానం ఇవ్వాలి. అప్పుడు మీరు వీటి నుంచి బయటపడతారు. వాటి జోలికి వెళ్ళకపోవడం ద్వారా మీరు బయటపడతారు, గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఎనీ లగ్న అంటే ఏ లగ్నంలో మీరు జన్మించినా కుజదశ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కుజదశ వల్ల కలిగేటువంటి లాభాలు నష్టాలు, అది ఉన్న కండిషన్ బట్టి తీసుకోవాల్సినటువంటి